హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బెండకాయ కర్రీ అయితే చేసుకుందాం. అది ఎలా చేసుకుందామో చూద్దాం. చూడండి, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం వెజిటేబుల్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చూడండి, ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. కలుపుకోవాలి పచ్చి వాసన లేకుండా. తర్వాత ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కలుపుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాం. అన్ని బెండకాయలు అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే కలిపేసుకుందాం. తర్వాత కారం వేయాలి కదా. కారం 2 ముద్దులు, కొంచెం ఉప్పు వేసుకోవాలి లైట్గా. కాసేపు అట్లనే వదిలేయాలి, మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక 2-3 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న అంటుకునేది పోతుంది. ఇట్లా జిగురుగా ఉన్నదంతా పోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడాలి. కొద్దిసేపు వేసుకుందాం. చూడండి, సపరేట్ అయితే అయిపోయింది, ఎగురైతే లేదు. టమాటాలు వేద్దాం. కారం వేసుకుందాం అట్లా. కొద్దిగా సాల్ట్ అట్లా వేసినాం, కాకపోతే కొద్దిగా వేసినాం కాబట్టి కారంతో పాటు వేసుకుంటే బాగుంటుంది. కలుపుకుందాం. చూడండి, చాలా ఊరికి కలపకండి. కొత్తిమీర వేసుకుందా. కరివేపాకు వేసుకుందాం కొద్దిగా. ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందాం ఒకసారి. కలుపుకుందాం. మంచిగా కలుపుకున్నాక వచ్చేద్దాము. అంతే అండి, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. మరీ మెత్తగా కావద్దు, టేస్ట్ కొట్టదు. అట్లా కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీలో. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ టమాటా ఫ్రై అయితే అయిపోయింది. నచ్చిందా?
నచ్చినట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి చాలా 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 సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. Bye bye. Tata. See you. Hansi.